పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చూస్తున్నాం. బోర్డర్లో రెండు దేశాల సైన్యం భీకర కాల్పులకు పాల్పడుతోంది. డ్యూరాన్ రేఖ వెంబడి రాత్రంతా దాడులు చేస్తున్నారు. పాకిస్తాన్కు చెందినటువంటి పలు ఆర్మీ పోస్టులను స్వాధీనం చేసుకుంది. అలాగే ఇస్లామిక్ ఎమిరేట్స్ ఫోర్సెస్ భీకర దాడులకు పాల్పడుతోంది. కూనార్, హెల్మండ్ ప్రావిన్స్లో రెండు పాక్ అవుట్ పోస్టులను ధ్వంసం చేసినట్లుగా ఆఫ్ఘన్ డిఫెన్స్ మినిస్ట్రీ వెల్లడించింది. ఇటీవల కాబూల్పై వైమానిక దాడులు జరిపిన నేపథ్యంలో పాకిస్తాన్ మీద ప్రతీకారంతో ఈ దాడులకు దిగినట్లుగా ఆఫ్ఘన్ ప్రకటిస్తోంది. ఆఫ్ఘన్ దాడుల్లో 15 మందికి పైగా పాకిస్తాన్ సైనికులు మృతి చెందారు. పాక్ ఆఫ్ఘన్ మధ్య ఉద్రిక్తతలపై ఖతార్ ఫోకస్ చేసినట్లుగా కనిపిస్తోంది. మనందరికీ తెలిసిన విషయమే. ఆఫ్ఘనిస్తాన్కి చెందిన నాయకులు భారతదేశంలో పర్యటిస్తున్న సమయంలోనే అక్కడి విదేశీ కార్యాలయానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అధిపతులు, అక్కడి మంత్రులు భారతదేశంలో పర్యటిస్తున్న సమయంలో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మీద దాడులకు పాల్పడింది. ఎందుకు దాడులకు పాల్పడింది అంటే అక్కడ ఒక ఉగ్రవాద కార్యకలాపాలు జరిపే వ్యక్తి అక్కడ దాక్కున్నాడు. అతన్ని పట్టుకోవడానికి మేము ఈ దాడులు చేశామని చెప్పినప్పటికీ కేవలం భారతదేశంతో ఆఫ్ఘనిస్తాన్ తమ సంబంధాలను పెంచుకోవడమే పాకిస్తాన్కు నచ్చని విషయం. దానికోసమే ఈ తీవ్ర దాడులకు పాల్పడింది. అయితే ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు తిరిగి పాకిస్తాన్ మీద తీవ్రమైనటువంటి దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే 15 మంది పాకిస్తాన్ సైనికులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. పాకిస్తాన్ పోస్టులను ధ్వంసం చేసింది ఆఫ్ఘనిస్తాన్. డ్యూరాన్ రేఖ వెంబడి తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. డ్యూరాన్ రేఖ అనేది పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి ఒక బోర్డర్ లాగా పరిగణించబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ అడుగుతోంది, మాకు ఇదే బోర్డర్గా ఉంచండి, పరిగణించండి అని. కానీ పాకిస్తాన్ మాత్రం మేము సృష్టించిన వాళ్ళు మీరు, మా మీదే మీరు తిరగబడతారా, మా శత్రువులతో మీరు ఫ్రెండ్షిప్ చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య తీవ్రమైనటువంటి భీకరమైనటువంటి దాడులు చోటు చేసుకుంటున్నాయి. రాత్రికి రాత్రి పాకిస్తాన్కు చెందిన అనేక సైనిక పోస్టులని ధ్వంసం చేసింది ఆఫ్ఘనిస్తాన్. 15 మంది సైనికులు చనిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య దాడులు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. సింపుల్గా చెప్పాలంటే ఒకటే విషయం, తాలిబాన్స్ బలాన్ని పుంజుకోవడం పాకిస్తాన్కి నచ్చడం లేదు. ఒకప్పుడు తాము తయారు చేసిన వాళ్ళు తాలిబాన్స్, తాము ఉపయోగించుకున్నారు తమ అవసరాల కోసం, ఉగ్రవాద కార్యకలాపాల కోసం. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఒక దేశంగా ఎదగడం తమకు ఇష్టం లేదు. మనం చూస్తున్నాం, ఓవైపు ఆఫ్ఘనిస్తాన్, మరోవైపు పాకిస్తాన్, ఇరు దేశాల మధ్య ఉన్నటువంటి బోర్డర్ మనకు కనపడుతుంది. దాన్ని డ్యూరాన్ రేఖ అంటాం మనం. ఆ డ్యూరాన్ రేఖ వెంబడి భయంకరమైనటువంటి దాడులు ఇరు దేశాలు చేసుకుంటున్నాయి. మనకు క్లియర్గా కనిపిస్తోంది. పై పక్క మనం చూస్తున్నాం ఆఫ్ఘనిస్తాన్, కింద వైపు మనం చూడొచ్చు పాకిస్తాన్ని. మధ్యలో ఆ మార్క్ చేసిన ప్రదేశం అంతా కూడా బోర్డర్. అదే బోర్డర్లో వరుసగా దాడులకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఓ పక్క కాబూల్, మరో పక్క పెషావర్, ఓ పక్క కాందహార్, మరో పక్క ఇస్లామాబాద్. వరుసగా దాడులు చేసుకుంటున్న నేపథ్యంలో అనేక సైనిక స్థావరాలు ధ్వంసమైనట్లుగా తెలుస్తోంది. 15 మంది పాకిస్తాన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో అసలు ఎందుకు జరుగుతుంది, ఇప్పుడు ఎటువైపు దారి తీయబోతోంది ఈ పరిణామాలు అన్నప్పుడు సింపుల్గా ఆఫ్ఘనిస్తాన్ బలాన్ని చేకూర్చుకోవడం, ఆఫ్ఘన్లో తాలిబాన్లు బలంగా తయారవడం, అక్కడ ఒక ప్రభుత్వం రావడం, ఆ ప్రభుత్వాన్ని రష్యా లాంటి దేశాలు, భారత్ లాంటి దేశాలు గుర్తించడం ఇప్పుడు పాకిస్తాన్కి నచ్చడం లేదు. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం, సరే ఒకవేళ అక్కడ ప్రభుత్వం ఏర్పడినప్పటికీ పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఉగ్రవాద కార్యకలాపాలు అక్కడ జరగకుండా ఆఫ్ఘనిస్తాన్ అడ్డుకుంటోంది. దానికోసం ఇప్పుడు పాకిస్తాన్కి అసలు నచ్చని పరిస్థితి కనిపిస్తోంది. Qatar expresses concern over border tensions between Pakistan and Afghanistan, calls for dialogue and restraint అంటూ ఖతార్ రిలీజ్ చేసినటువంటి ఒక మెసేజ్ని మనం చూస్తున్నాం. దోహా అక్టోబర్ 11, 2025 అంటూ ఒక లెటర్ని రిలీజ్ చేశారు. అంటే నిన్న రిలీజ్ చేయబడినటువంటి లెటర్ అది.
the state of Qatar expressed concern over the escalation and intention in the border areas between the Islamic Republic of Pakistan and Afghanistan and the potential repercussions for the security and stability of the region అంటూ అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల మాకు కన్సర్న్ ఉంది, మేము ఆందోళన వ్యక్తం చేస్తున్నామంటూ ఖతార్ చేసినటువంటి ఒక ప్రకటన మనం చూస్తున్నాం. ద మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ urges both sides to ప్రయారిటైజ్ డైలాగ్స్ అంటూ కూర్చొని మాట్లాడుకోవాలి అంటూ వాళ్ళు కోరుతున్నట్లుగా తెలుస్తుంది. డిప్లొమసీ డైలాగ్స్ అండ్ డిప్లొమసీ అండ్ రిస్ట్రెయింట్, కూర్చొని మాట్లాడుకొని శాంతిని నెలకొల్పుకోవాల్సిన అవసరం ఉంది అంటూ ఖతార్ అభిప్రాయపడుతుంది. దానికి సంబంధించి ఇప్పటికే ఒక పోస్ట్ కూడా మనం చూడొచ్చు. ఇరు దేశాలకు వారు సజెస్ట్ చేస్తున్నారు. ఖతార్ ఆందోళన వ్యక్తం చేస్తోంది, రెండు ఇస్లామిక్ కంట్రీస్ మధ్య ఇలాంటి పరిస్థితి రావడం మంచి పరిణామం కాదు అంటూ మరొక ఇస్లామిక్ కంట్రీ చేస్తున్నటువంటి ఒక పోస్ట్ మనకు కనిపిస్తోంది. ఈ మధ్యకాలంలో పాకిస్తాన్ కొంతవరకు కొన్ని ఇస్లామిక్ కంట్రీస్తో కొన్ని మంచి సంబంధాలను ఏర్పరచుకుంటున్నటువంటి పరిస్థితి, ముఖ్యంగా సౌదీతో చాలా క్లోజ్ అవుతున్నటువంటి పరిస్థితి, సౌదీతో చాలా వ్యాపార సంబంధాలను పెంచుకుంటోంది. ఆయుధాలను సౌదీకి ఇవ్వాలి అనుకుంటూ పాకిస్తాన్ కూడా నిర్ణయానికి వచ్చిన విషయం మనం చూసాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఖతార్ కూడా ఈ విషయంలో ఇన్వాల్వ్ అవుతుంది. ఖతార్ మనందరికీ తెలిసిందే, అమెరికాకి కొంత క్లోజ్ రిలేషన్స్ కలిగి ఉన్నటువంటి దేశం. ఈ నేపథ్యంలో ఖతార్ ఈ విషయం పట్ల ఇన్వాల్వ్ అవుతోంది. రెండు ఇస్లామిక్ కంట్రీస్ గొడవ పడుతుంటే మరొక ఇస్లామిక్ కంట్రీ ఈ విషయంలో కొంత శాంతి ఒప్పందాన్ని కుదిర్చే ప్రయత్నం చేస్తోంది. ఇరు దేశాలు కామ్గా ఉండండి, ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవద్దు, కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా శాంతిని నెలకొల్పవచ్చు, ప్రజల ప్రాణాలు పోతున్నాయి అంటూ వారు ఆందోళన వ్యక్తం చేస్తూ వీరికి సజెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ ఇండియా వైఖరి కూడా చాలా ఇంపార్టెంట్గా మారింది. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్స్ వచ్చి ఇండియాతో మాట్లాడడం పట్ల ఇరు దేశాల విదేశాంగ శాఖ ప్రతినిధులు కూర్చొని మాట్లాడుకోవడం పట్ల మన జయశంకర్తో కూడా భేటీ అవ్వడం మనం చూసాం. మాట్లాడుకోవడం, కొన్ని ఒప్పందాలు చేసుకోవడం, ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్కి ఇండియాకి మధ్య కుదిరినటువంటి ఒప్పందాల్లో కీలకమైన అంశాలు కొన్ని ఉన్నాయి. అవి మనం ఒకసారి చూస్తే, ఆఫ్ఘాన్ని ఒక ప్రభుత్వంగా ఒక దేశంగా గుర్తించాలి, ఆఫ్ఘాన్కి ఒక గుర్తింపు ఉండాలి అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు ఇండియా దగ్గర నుంచి. అలాంటి ఒక గుర్తింపు కనిపిస్తోంది. గతంలోనే రష్యా ఇప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ను గుర్తించింది. అలాగే విదేశాంగ రాయబార కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పి కూడా ఒక ఒప్పందానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య క్రికెట్ విషయంలో కూడా మంచి సంబంధాలు కలిగి ఉండాలి, కంటిన్యూగా మ్యాచెస్ జరగాలి, దాని ద్వారా మరింత పెద్ద ఎత్తున ఇరు దేశాల మధ్యలో ట్రాన్సాక్షన్స్ పెరిగే అవకాశం ఉంటుంది, అలాగే బంధం మరింత బలపడే అవకాశం ఉంటుందని అభిప్రాయంకి వచ్చినట్టుగా తెలుస్తుంది. మరోవైపు వ్యాపార సంబంధాలను పెంచుకోవాలి, ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి రేర్ ఎర్త్ మెటల్స్ను త్రవ్వి తీసుకోవడానికి భారతదేశానికి అవకాశం కల్పిస్తోంది ఆఫ్ఘనిస్తాన్. సో ఇది ఖచ్చితంగా ఒక మంచి పరిణామంగానే మనం చూడాలి. ఇన్ని రోజుల పాటు కొన్ని రేర్ ఎర్త్ మెటల్స్ కోసం మనం చైనా మీద ఆధారపడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు పాకిస్తాన్లో బయటపడ్డటువంటి కొన్ని రేర్ ఎర్త్ మెటల్స్ పాకిస్తాన్లో అన్న కంటే కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఆక్యుపై చేసుకున్నటువంటి పాకిస్తాన్ భూభాగంలో ఉన్నటువంటి రేర్ ఎర్త్ మెటల్స్ను అమెరికాకి ఇచ్చే ఆలోచనలో పాకిస్తాన్ కనిపిస్తోంది.